హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియో వచ్చేసి టెంపుల్ అండి. సో ఈ టెంపుల్ వచ్చేసి స్వయంగా వెలిసిన మానసాదేవి టెంపుల్ అండి. ఈ టెంపుల్ వచ్చేసి కరీంనగర్ డిస్టిక్ కాసంపేట గ్రామంలో ఉంటుంది. చాలా ఫేమస్ అండి. ఇక్కడికి చాలామంది వస్తూ ఉంటారు. సో మేము ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి వెళ్ళాము. సో మాకు జగిత్యాల నుండి అయితే 2 hours పట్టిందండి. సో ఈ టెంపుల్ ఎంట్రన్స్లోనే రైట్ సైడ్ వచ్చేసి 108 నాగప్రతిష్టలు ఉంటాయి. అలాగే లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుందండి. సో అందరూ వచ్చేసి ఎంట్రన్స్లోనే నాగప్రతిష్టలు అన్నింటికి అభిషేకం చేసేసి లోపలికి వస్తారండి, టెంపుల్ లోపలికి. సో ఇక్కడ నేను కూడా ఫస్ట్ అభిషేకం చేస్తున్నాను, అలాగే నాగప్రతిష్టలకు అండ్ శివలింగంకి. సో ఇలా అందులోనే వాటర్ తీసేసి అభిషేకం చేయాలి. వాళ్ళే రాగి చెంబు పెడతారండి అక్కడ. సో ఆ రాగి చెంబుతో నీళ్ళు తీసుకొని అభిషేకం చేయాలి. సో ఇక్కడ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి అభిషేకం చేసేసి ఇంకా టెంపుల్ లోపలికి వెళ్ళామండి. సో ఈ టెంపుల్ అయితే చాలా ఫేమస్ అండి. అలాగే మనం ఏ కోరిక కోరుకున్నా ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుందనే నమ్మకం ఉందండి. సో అందుకని చెప్పేసి చుట్టుపక్కల వాళ్ళు కానీ ఇంకా వేరే గ్రామాల నుండి కూడా చాలామంది భక్తులు వస్తూ ఉంటారండి. సో చాలా మహిమగల టెంపుల్ అండి ఈ టెంపుల్ వచ్చేసి. ఈ టెంపుల్లో ప్రతిరోజు అన్నదానం చేస్తారండి. మధ్యాహ్నం 12 నుండి 1:30 వరకు అన్నదానం చేస్తూ ఉంటారు. సో ఇక్కడ మా అత్తమ్మ మా మామయ్య కూడా అభిషేకం చేశారండి. సో ఈ టెంపుల్ చుట్టుపక్కల అయితే అన్ని మామిడి తోటలు, పొలాలు, తోటలు అన్నీ చాలా బాగున్నాయండి. చాలా ప్రశాంతంగా అనిపించింది ఈ టెంపుల్కి వచ్చినప్పుడు అయితే. సో చూస్తున్నారు కదా, ఇలా ఉంటుందండి, చాలా పెద్దగా ఉంటుంది. సో ముందు చూస్తున్నారు కదా గజస్తంభం, ఆ స్తంభంకి అయితే ముడుపు కట్టాలండి. సో మనం ఏ కోరిక అయితే కోరుకుంటామో ఆ కోరిక మన మనసులో అనుకొని ముడుపు కట్టి అక్కడ గజస్తంభం దగ్గర కట్టాలండి. సో మనకు గుళ్ళోనే 200 పే చేస్తే మనకు ఒక రెడ్ కలర్ క్లాత్ అలాగే కొబ్బరికాయ ఇస్తారు. సో వాళ్ళు మనకు చెప్తారండి ఎలా కట్టాలి అని చెప్పేసి. సో వాళ్ళు చెప్పినట్టు మనం మనసులో మన కోరిక కోరుకొని ఆ ముడుపు కట్టాలండి. ఇలా కట్టిన తర్వాత గజస్తంభం దగ్గరికి వెళ్ళి అక్కడ ఒక రాడ్కి కట్టేసేయాలండి. సో మనకు ఈ కోరిక నెరవేరినాక 2 months కానీ 1 month కానీ 1 year కానీ మళ్ళీ వచ్చి ఆ ముడుపును విప్పాలండి. సో ఇక్కడ అమ్మవారికి అయితే ఒడిబియ్యం పోస్తారండి చాలామంది. సో మేము వెళ్ళినప్పుడు అయితే చాలామంది ఒడిబియ్యం పోసారు. సో మేము వెళ్ళింది ఒక 2 months బ్యాక్ అండి. సీతారాముల పెళ్ళి కంటే ముందు వెళ్ళాము. సో ఆ టెంపుల్లో శక్తిపీఠం అలాగే మానసాదేవి విగ్రహంతో పాటు సీతారాముల విగ్రహం కూడా ఉంటాయండి. సో సీతారాముల కళ్యాణానికి తలంబ్రాలని చేత్తో ఒలుస్తారు కదండి. సో మేము ఇక్కడ అదే చేస్తున్నాము. సో ఇక్కడ వడ్ల బస్తా పెట్టారండి. భక్తులు ఎవరెవరైతే వస్తారో వాళ్ళందరూ తలా కొన్ని ఇలా ఒలుస్తారు చేతితోటి. సో ఎవరికి ఎన్ని ఇష్టమైతే అన్ని ఒలుస్తారు. 100, 150, 11 ఇట్లా ఎన్ని ఇష్టమైతే అన్నీ ఒలిచి పెడతారండి. సో అలా ఒలిచిన గింజలన్నింటినీ ఒక సపరేట్గా ఒక బౌల్లో వేస్తారు. సో ఇక్కడ మేము తలా ఒక 100, 120 అలా ఒలిచి పెట్టాము. సో ఇలా అమ్మవారిని దర్శించుకొని బయటకు వచ్చేసామండి. సో మేము దర్శనం చేసుకునే వచ్చేసరికి అన్నదానం అయిపోయింది. సో మేము మార్నింగ్ బయలుదేరాం కదా. సో ఇంటి దగ్గర నుండే కొన్ని టిఫిన్స్ తీసుకొచ్చుకున్నాము. సో ఇంకా అవే తినేస్తున్నామండి. సో ఆ టెంపుల్ పక్కన పొలాలు ఉన్నాయి. సో అక్కడికి వెళ్ళి కూర్చొని ఇంకా ఆ టిఫిన్స్ అన్నీ తినేసి వెళ్ళామండి. సో మాకైతే చాలా బాగా అనిపించిందండి ఈ టెంపుల్కి వచ్చినప్పుడు అయితే. సో మీరు కూడా ఈ టెంపుల్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా వెళ్ళండి ఒకసారి, చాలా బాగుంటుంది. సో ఓకే ఫ్రెండ్స్, బాయ్.